హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ క్రియేషన్స్ తెలుగు. ఈ రోజు మరి మీ ముందుకు ఒక కొత్త ప్రొడక్ట్ తో వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ స్టడీ ఎక్కువ చూస్తూ ఉంటున్నాం. దాంట్లో చూసినప్పుడు మనం చాలా ఆసక్తికరమైన విషయాలు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ వీడియో మంచిగా ఉన్నా ఆడియో సరిగ్గా ఉండకపోవచ్చు. వీడియో ఎంత ఇంపార్టెంటో మనకు ఆడియో కూడా ఆ వీడియోకి అంతే ఇంపార్టెంట్. మనం విన్న ద్వారానే అదేంటో గ్రహించగలం. అలాంటిది యూట్యూబర్స్ ఈ మధ్యకాలంలో పెట్టేటప్పుడు వాళ్ళ ఆడియో క్లారిటీ ఉన్నట్లా, క్వాలిటీ ఉన్నట్లా, దీనికోసం ఎంతోమంది మంచి మైక్రోఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది వాళ్ళ కోసం నేను మంచి మైక్రోఫోన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? boya BY-M1. ఈరోజైతే మనం ఈ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది దానికి సంబంధించిన బిల్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన boya BY-M1. దిస్ ఈజ్ కండెన్సర్ మైక్రోఫోన్. మనకైతే దీంట్లో ఒక పౌచ్ ఇచ్చారు. ఇది boya బ్రాండ్ స్టిక్కర్స్. ఇంకా దీంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. ఈ పౌచ్లో ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇంకా మైక్రోఫోన్, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్లో ఏమున్నాయో చూద్దాం. దీంట్లో అయితే విండ్షీల్డ్ ఒకటి ఇచ్చారు మనకి. ఇంకా ఒక మెటల్ క్లిప్ ఇచ్చారు కాలర్ పెట్టుకోవడానికి. దీన్ని కాలర్ మైక్, ఇంకొక చిన్న సెల్, చిన్న బ్యాటరీ. ఇది 1.4 ఇంచ్ జాక్. ఇది వచ్చేపాటికి మనకి మైక్రోఫోన్. చూసారా ఎలా ఉందో? ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ అన్నమాట ఇది. ఇది 20 ఫీట్ లెంత్, అంటే 6 మీటర్స్. చాలా అంటే చాలా లెందీగా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా సూపర్బ్. మంచి క్వాలిటీ వైర్ యూజ్ చేశారు. అసలు ఈ ప్రైస్లో ఈ క్వాలిటీ వైర్ వేయటం చాలా గ్రేట్, చాలా సూపర్బ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్. ఈ boya BY-M1 ఇది చూసుకుంటే మాన్యువల్లో ఈ మైక్ ఎలా కనెక్ట్ చేయాలి, దీని ఫీచర్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఇచ్చారు. మీరు తప్పకుండా మాన్యువల్ని చదవండి. ఇది వచ్చేప్పటికి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ అనేది కండెన్సర్ మైక్రోఫోన్. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు చాలా ఆడియో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే సరైన మైక్రోఫోన్ దొరక్క వాళ్ళు డబ్బులు చాలానే ఖర్చు పెడుతున్నారు, వేలలోనే ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఏ బ్రాండ్ కొనుక్కోవాలో తెలియక మంచిది కొనుక్కోలేకపోతున్నారు. నాకైతే చాలా మంచిది, తక్కువ ప్రైస్లో, అంటే రీజనబుల్ ప్రైస్లో. దీని గురించి తెలుసుకుందాం మనం ఒక్కోటి. ఇది వచ్చి ఫ్రెండ్స్ 20 ఫీట్ లెంత్, అంటే 6 మీటర్స్ వరకు ఉంటుంది. మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మన కెమెరా ఎక్కడ పెట్టుకున్నా, దూరంగా పెట్టుకున్నా కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మల్టీపర్పస్. మనం స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా DSLR కెమెరాకి కానీ మామూలు కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి 3.5mm జాక్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేపాటికి మనకి ఓమ్ని డైరెక్షనల్, అంటే 360 degrees, అంటే చుట్టుపక్కల ఉన్న యాంబియన్స్ సౌండ్ మొత్తం రికార్డ్ అవుతుంది. మనం రికార్డ్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న నాయిస్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీని ప్రత్యేకత. దీనికంటూ ఒక విండ్షీల్డ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. స్పాంజ్లు పెట్టుకోవడం ద్వారా చాలా వరకు మన బ్రీతింగ్ నాయిస్ కూడా కంట్రోల్ అవుతుంది. క్లిప్ ఒకటి ఇచ్చారు. ఇది చిన్నది క్లిప్, మెటల్ క్లిప్. ఇది మన కాలర్కి కనెక్ట్ చేసుకుంటాం. ఇలా పెట్టుకున్నప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలన్నది మీకు చూపిస్తాను. సింపుల్గా దీన్ని ఇలా పెట్టి నొక్కేయడమే. సింపుల్గా దీనికి ఇలా పెట్టేసి మన కాలర్కి పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకోవాలి. కాకపోతే క్లిప్ అనేది బయటికి కనిపించకుండా లోపల పెట్టుకోవాలి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, మెటల్ది, చాలా బాగుంది. ఇది వచ్చేపాటికి ఫ్రెండ్స్
ఇది ఒక పవర్ సోర్స్ అని చెప్పుకోవచ్చు మనం ఈ మైక్రోఫోన్కి. అంటే మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేసినప్పుడు దానికి పవర్ సోర్స్ లాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఒక చిన్న బ్యాటరీ వేయటమే. ఇది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, Rs.1000. ఈ బ్యాటరీ వాళ్ళు ఇచ్చింది మనం వేసుకుంటాం. ఇది ఒక 1 month అయితే ఖచ్చితంగా పనిచేసిద్ది. మనం బ్యాటరీ వేసేసి మళ్ళీ దీన్ని లాక్ చేయటం అనమాట. కానీ మనం ఇప్పుడు ఒక స్పేర్ బ్యాటరీని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే గబుక్కొని ఎక్కువసేపు మనం రికార్డ్ చేసుకున్నా కూడా బ్యాటరీ అయిపోతే సడన్ గా మనం అప్పుడే ఏం చేయలేము. అందుకని ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. ఇంకా వచ్చేపాటికి ఫ్రెండ్స్ దీనికి 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా, స్మార్ట్ ఫోన్ ఆఫ్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. అంటే మనం ఈ మైక్ ని కెమెరా డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటే ఈ బటన్ అన్నది కెమెరా వైపు మనం పెట్టాలి. లేదా మీరు డైరెక్ట్ గా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఈ బటన్ ని స్మార్ట్ ఫోన్ వైపు ఉంచాలి. స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఆఫ్ లో ఉంటుంది, ఎందుకంటే అప్పుడు సెల్ బంద్ చేయదు అనమాట. ఇది దీని యొక్క పర్పస్ అనమాట. ఇలా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఇది 3.5mm జాక్. దీన్ని మనం డైరెక్ట్ గా స్మార్ట్ ఫోన్ కి పెట్టుకోవచ్చు. ఒకవేళ మన స్మార్ట్ ఫోన్ కాకుండా ఏ మిక్సర్ కో యాంప్లిఫైర్ కో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే 1.4" జాక్ అంటే కనెక్టర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఇలా కనెక్ట్ చేసి యాంప్లిఫైర్ కి లేదా మిక్సర్ కి కనెక్ట్ చేసుకొని వాడుకోవడమే. సో మనం ఈ జాక్ కోసం వెతుక్కోవాల్సిన పని లేదు, బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. అది ఫ్రెండ్స్ దీని గురించి. దీంట్లో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మనం టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మాట్లాడేది బోయా మైక్రోఫోన్లో. ఇందాక దాకా నా వాయిస్ మీరు విన్నారు కదా, అది కెమెరాలో రికార్డ్ అయిందనమాట. ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఎంత డిఫరెన్స్ ఉన్నదన్నది. ఇది డైరెక్ట్ గా నేను నా కెమెరా కనెక్ట్ చేశాను మైక్రోఫోన్ ని. ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా ఉందో, ఎంత క్వాలిటీగా ఉందో. మనకి ఈ బడ్జెట్ లో ఈ రీజనబుల్ ప్రైస్ లో ఈ మైక్ దొరకడం చాలా అదృష్టం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ రోజు మనం ఈ మైక్రోఫోన్ గురించి తెలుసుకున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. సైనింగ్ ఆఫ్ యువర్ కెన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మల్టీ క్రియేషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.